ఒక 75+ మార్క్స్ అనేది ఫిజిక్స్ లో తెచ్చుకోవడం కష్టమా ఈజీయా? ఒక్కసారి చిన్న అనాలిసిస్ చేద్దాం. అవుట్ ఆఫ్ 25 క్వశ్చన్స్ నువ్వు ఎన్ని క్వశ్చన్స్ టార్గెట్ పెట్టుకోవాలి? నీ టార్గెట్ ఎంత ఉండాలి? పేపర్ ఈజీనా టఫ్ పక్కన పడేసి, నువ్వు ఒక వేణుస్వామి దగ్గరికి వెళ్ళినా కూడా నీ పేపర్ ఈజీగా వస్తుందో టఫ్ గా వస్తుందో చెప్పలేరు. సో నువ్వేం చేస్తావు? అది టఫ్ గా వచ్చినా ఈజీగా వచ్చినా నీకంటూ ఒక టార్గెట్ పెట్టుకో. ఏంటి ఆ టార్గెట్ అంటే గనక, నువ్వు ఒక 18 క్వశ్చన్స్ నుంచి 22 క్వశ్చన్స్ పెట్టుకోండి. మీ 18 to 22 మధ్యలో మీరు సాల్వ్ చేయాలి. ఒక 18 క్వశ్చన్స్ టార్గెట్ పెట్టుకోండి. ఈజీ పేపర్ అయితే ఆటోమేటిక్ గా మీరే చేసేయగలుగుతారు ఎక్కువ క్వశ్చన్స్. ఓకే, 28th పేపర్ టఫ్ గా వస్తుందా ఈజీగా వస్తుందా ఇలాంటివి వద్దమ్మా. పేపర్ టఫ్ గా రావాలనే కోరుకోండి. ఎవ్రీ డే పేపర్ టఫ్ గానే రావాలి. పేపర్ ఈజీగా వస్తే ప్రతి ఒక్కడు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేస్తారు కదా. సో కాంపిటీషన్ లెవెల్స్ పెరిగిపోతాయి. 24 నీట్ ఎగ్జామ్ లాగా తయారవుతుంది. అలా అవ్వకూడదు అంటే మాత్రం పేపర్ టఫ్ గానే రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో పేపర్ టఫ్ గా రావాలనే కోరుకోండి. సో టఫ్ గా వచ్చినా కూడా మినిమం టు మినిమం 18 క్వశ్చన్స్ ఆన్సర్ చేసే టార్గెట్ పెట్టుకోండి. కొంచెం బాగా ఈజీగా ఉంది నాకు వస్తుంది అంటే 22 వరకు లాగండి. మీరు మినిమం టు మినిమం ఒక 20 క్వశ్చన్స్ ఆన్సర్ చేసినా కూడా మీకు 80 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి కదా నాన్న. పోనీ ఓ 2 తప్పెళ్ళాయి అనుకుందాం, నెగిటివ్ లో పోయాయి అనుకుందాం, 75+ మార్క్స్ అయితే వచ్చేస్తాయి కదా నీకు. 75+ మార్క్స్ వచ్చాయి అంటే నువ్వు ఈజీగా 95 పర్సెంటైల్ వస్తుందమ్మా.